తెలుగు సినిమా చరిత్ర మొత్తం మీద హీరోల్ని ఢీ అంటే ఢీ అనగల హీరోయిన్ ఎవరంటే వినిపించే పేరు ఒక్కటే, విజయశాంతి. తెలుగు చిత్రసీమకు ఆమె లేడీ అమితాబ్. యాక్షన్తో స్ట్రీట్ ఫైటర్ అవతారమెత్తిన మగరాయుడు. భారత నారిగా తన కర్తవ్యం నెరవేర్చిన పెంకి పెళ్ళాం. గ్లామర్కి గ్రామర్ నేర్పిన లేడీ బాస్. ఒసే రాములమ్మగా దుర్మార్గుల్ని ప్రతిఘటించిన అరుణ కిరణం. తన నటనతో హిస్టరీ క్రియేట్ చేసిన నటి. లాంగ్ గ్యాప్ తర్వాత ఆమె సరిలేరు నీకెవరు సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు. విజయశాంతి 1966 జూన్ 24న వరంగల్లో జన్మించారు. 20 ఏళ్లు నిండకుండానే తల్లిదండ్రుల్ని కోల్పోయారు. విజయశాంతి పిన్ని విజయలలిత అలనాటి తెలుగు సినిమా నటి. ఆమె పేరులో విజయను తన పేరు ముందు చేర్చుకుని విజయశాంతి అయ్యారు. వాస్తవానికి విజయశాంతి 7వ ఏటే ఇండస్ట్రీలో ప్రవేశించారని చెబుతారు. కానీ ఆ సినిమాల వివరాలేవి పెద్దగా లేవు. ఆమెను వెండితెరకు పరిచయం చేసింది ప్రముఖ తమిళ దర్శకుడు భారతీరాజా. ఆయన దర్శకత్వంలో 1979లో వచ్చిన తమిళ సినిమా కళుక్కుల్ ఈరం, రాళ్లకు కన్నీరొస్తాయి. కథానాయికగా విజయశాంతి మొదటి సినిమా. మాతృభాష తెలుగులో విజయశాంతి తొలి చిత్రం అదే ఏడాది అక్టోబర్లో ప్రారంభమై ఆ తర్వాత 7 విడుదలైన కిలాడి కృష్ణుడు. ఈ సినిమాలో హీరో సూపర్ స్టార్ కృష్ణ. ఈ మూవీ దర్శకురాలు విజయ నిర్మల. విజయశాంతి కథానాయికగా పరిచయమైన మొదటి 4 సంవత్సరాల పాటు పరిశ్రమలో నిలదొక్కుకోవడానికి గ్లామర్ ప్రధానమైన పాత్రలే ఎక్కువగా పోషించారు. వాటిలో చెప్పుకోదగ్గవి ఏవీ లేనప్పటికీ ఉన్నంతలో మహానటులు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కలయికలో వచ్చిన సత్యం శివంలో ఆమె పోషించిన పాత్ర కొద్దిగా గుర్తుపెట్టుకోదగింది. మొదటి 4 ఏళ్లు విజయశాంతి ఎక్కువగా తమిళ సినిమాల్లోనే నటించారు. జయసుధ, జయప్రద అభినయంతో, శ్రీదేవి, మాధవి నటనతో తెలుగు తెరను ఏలుతున్న రోజుల్లో ప్రారంభమైన విజయశాంతి ప్రస్థానంలో ఓ గుర్తింపు తెచ్చుకునేందుకు 4 ఏళ్లు పట్టింది. 1983లో టి కృష్ణ రూపంలో అదృష్టం ఆమె తలుపు తట్టింది. ప్రజానాట్య మండలి నాటకాల ద్వారా ప్రగతిశీల భావాలు గల ప్రయోక్తగా అప్పటికే పేరొందిన టి కృష్ణ తొలిసారిగా తెలుగు చలనచిత్రాన్ని రూపొందిస్తూ అందులో ప్రధాన పాత్రకు అనేక మందిని పరిశీలించి విజయశాంతిని ఎంచుకున్నారు. ఆయన నమ్మకాన్ని నిలబెడుతూ తనకిచ్చిన పాత్రలో జీవించి నేటి భారతం ఘన విజయానికి కారణమయ్యారు విజయశాంతి. అప్పట్నుంచి అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ నటిగా ఎదిగారు. నేటి భారతంలోని నటనకు మొదటిసారిగా ఉత్తమ నటిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి నంది బహుమతి అందుకున్నారు విజయశాంతి. అప్పట్నుంచి ఉత్తమ నటిగా తన పేరు నిలిపే పాత్రలు ఒకవైపు, గ్లామర్ పాత్రలు మరోవైపు ఎంచుకొని టాప్ 10లో అన్ని స్థానాలు తనవే అన్నంతగా దూసుకుపోయారు. 1985 నటిగా విజయశాంతి విశ్వరూపం ప్రదర్శించిన సంవత్సరం. ఆ ఏడాది వందే మాతరం, దేశంలో దొంగలు పడ్డారు, దేవాలయం, ప్రతిఘటన వంటి ప్రగతిశీల చిత్రాల్లో రెబల్ ఛాయలున్న కథానాయిక పాత్రల్లోనూ అగ్నిపర్వతం, పట్టాభిషేకం, చిరంజీవి, దర్జా దొంగ, ఊరికి సోగ్గాడు, శ్రీవారు సినిమాలో గ్లామరస్ హీరోయిన్ గాను మెప్పించారు. ప్రతిఘటనలో అద్భుత నటనకు గాను రెండోసారి ఉత్తమ నటిగా నంది అవార్డు గెలుచుకున్నారు విజయశాంతి. అప్పటి వరకు తెలుగునాట హీరోలకు మాత్రమే ఉండే అభిమాన సంఘాలు, అప్పట్నుంచి విజయశాంతికి కూడా ప్రత్యేక అభిమాన సంఘాలు ఏర్పడ్డాయి. ఒక్కో హీరోతో విజయశాంతిది ఒక్కో కెమిస్ట్రీ. అప్పట్లో టాలీవుడ్ లో టాప్ హీరోలైన కృష్ణ, శోభన్ బాబు, బాలకృష్ణ, చిరంజీవిలతో విజయశాంతి పండించిన ఆన్ స్క్రీన్ రొమాన్స్ ప్రేక్షకుల్ని ఉరూతలు ఊగించింది. హీరో ఎవరైనా హీరోయిన్ గా విజయశాంతికి స్పెషల్ అపీరెన్స్ ఉండాల్సిందే. అంతలా క్లాస్, మాస్ తేడా లేకుండా అందరి అభిమానాన్ని చూరగొనే నటిగా నిలిచింది విజయశాంతి. నటసింహం బాలకృష్ణతో విజయశాంతి నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ముద్దుల మావయ్య, ముద్దుల మేనల్లుడు, ముద్దుల కృష్ణయ్య, లారీ డ్రైవర్, తల్లిదండ్రులు, మూవగోపాలుడు, రౌడీ ఇన్స్పెక్టర్, ఇలా మొత్తం బాలయ్యతో 17 సినిమాల్లో నటించారు విజయశాంతి. ఇండస్ట్రీలో విజయశాంతి ఎక్కువ సినిమాల్లో కలిసి నటించిన హీరో చిరంజీవి. సంఘర్షణతో మొదలైన వీరిద్దరి జోడీ మెకానిక్ అల్లుడు వరకు కొనసాగింది. ఛాలెంజ్, మహానగరంలో మాయగాడు, స్వయం కృషి, అత్తకు యముడు, అమ్మాయికి మొగుడు, పసివాడి ప్రాణం, యముడికి మొగుడు, ఇలా 19 సినిమాల్లో నటించారు. సూపర్ స్టార్ కృష్ణతో 12, శోభన్ బాబుతో 11, సుమన్తో 7 చిత్రాల్లో నటించారు విజయశాంతి. విజయశాంతి నట జీవితం గురించి చెప్పుకుంటే కర్తవ్యం ముందు తర్వాత అనేంతగా గొప్ప మలుపు తీసుకుంది ఈ సినిమా. అంతేకాదు, సినిమాలోని నటనకు గాను ఆ ఏడాది రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ నటిగా నంది అవార్డుతో పాటు
నేషనల్ అవార్డు సైతం విజయశాంతి వశమైంది. ఈ సినిమాలో రిస్క్ తీసుకుని డూప్ లేకుండా చేసిన ఫైట్స్ విజయశాంతికి లేడీ అమితాబ్, యాంగ్రీ యంగ్ ఉమెన్, ఫైర్ బ్రాండ్ లాంటి బిరుదుల్ని సంపాదించి పెట్టాయి. ఒక్కసారిగా తెలుగు తెరను ఏలుతున్న నలుగురు హీరోల స్థాయికి ఆమె ఇమేజ్ చేరింది. ఫస్ట్ టైం కొన్ని ఫిల్మ్ మ్యాగజైన్స్ ఒక హీరోయిన్ కు సూపర్ స్టార్ బిరుదు ఆమె పేరు ముందు చేర్చి రాశాయి. కర్తవ్యం తెచ్చిపెట్టిన సూపర్ స్టార్ హోదా వల్ల విజయశాంతి తన చిత్రాల ఎంపికలో ఆచితూచి వ్యవహరించారు. దక్షిణాది భాషలతో పాటు హిందీలో సైతం అడుగుపెట్టి మంచి విజయాలే అందుకున్నారు. స్వాతిముత్యం హిందీ రీమేక్ ఈశ్వర్లో అనిల్ కపూర్ సరసన విజయశాంతి నటించారు. కర్తవ్యం సినిమాను తేజస్విని పేరుతో హిందీలో స్వయంగా నటించి నిర్మించారు. బాలీవుడ్ లో సైతం ఈ చిత్రం ఘన విజయాన్ని నమోదు చేసింది. హోల్ ఇండియాలో విజయశాంతి పేరు మారుమోగేలా చేసింది. 1992లో విజయశాంతి నటించిన మన్నన్ ఓ రేంజ్ లో సక్సెస్ అందుకుంది. 8 ఏళ్ల గ్యాప్ తర్వాత విజయశాంతి డైరెక్ట్ గా నటించిన తమిళ చిత్రం అది. సూపర్ స్టార్ రజనీకాంత్ కి పోటీగా అహంకారపూరితమైన హీరోయిన్ పాత్రలో ఆమె జీవించి తమిళచే జేజేలు కొట్టించుకుంది. ఈ సినిమాలో విజయశాంతి రజనీకాంత్ ను చెంపదెబ్బ కొట్టే సీన్ ఒకటి ఉంది. తెరపై వేరే ఏ పాత్ర కూడా రజనీని తిట్టడం, కొట్టడం వంటివి చేస్తే రజనీ అభిమానులు సహించరు. మరే ఇతర నటి ఆ పని చేసినా తన అభిమానులు తెరలు చించేసి ఉండేవారని, విజయశాంతి కాబట్టి ఆ పని వారు చేయలేదని రజనీ ఆ సినిమా 100 డేస్ ఫంక్షన్ లో చెప్పారు. విజయశాంతికున్న ఫ్యాన్ ఫాలోయింగ్ కి ఇదే నిదర్శనం. రజనీతో సరి సమానంగా కోలీవుడ్ లో విజయశాంతికి అభిమానులున్నారంటే లేడీ అమితాబ్ గా ఆమె ఏ రేంజ్ లో మెప్పించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 1993లో పోలీస్ లాకప్ తర్వాత విజయశాంతి నటించిన చిత్రాలు ఆశించిన విజయాలు నమోదు కాలేదు. విజయశాంతి పని క్లోజ్ అనుకుంటున్న సమయంలో వచ్చిన ఒసే రాములమ్మ పెద్ద సెన్సేషనే క్రియేట్ చేసింది. దాసరి దర్శకత్వం వహించిన ఈ సినిమా విడుదలైన మొదటి రోజు నుంచి అందరి అంచనాల్ని మించిపోయింది. అదే ఏడాది విడుదలైన టాలీవుడ్ టాప్ హీరోల సినిమాలు చిరంజీవి హిట్లర్, బాలకృష్ణ పెద్దన్నయ్య, నాగార్జున అన్నమయ్య, వెంకటేష్ ప్రేమించుకుందాం రా సినిమాల కన్నా అత్యధిక కలెక్షన్లు వసూలు చేసింది ఒసే రాములమ్మ. బాక్సాఫీస్ వద్ద విజయశాంతి హవా ఏమాత్రం తగ్గలేదని నిరూపించింది ఈ చిత్రం. ఈ సినిమాకు సైతం 4వ ఉత్తమ నటిగా నంది అవార్డు అందుకుంది విజయశాంతి. ఈ సినిమాలో విజయశాంతి పోషించిన రాములమ్మ పాత్ర ఎంతగా పాపులర్ అయిందంటే అప్పటి నుంచి ప్రేక్షకులు ఆమెను అభిమానంతో రాములమ్మగా పిలవడం ప్రారంభించారు. ఆ తర్వాత రాములమ్మ క్రమంగా తన చిత్రాలు తగ్గించుకుంటూ వచ్చారు. 1997 జూన్లో ఎవరూ ఊహించిన విధంగా అప్పటి కేంద్ర హోంమంత్రి ఎల్కే అద్వానీ సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరి మరో సంచలనం సృష్టించారు రాములమ్మ. 1997లో ఆమె గూండా గర్ది అనే హిందీ చిత్రంలో నటించగా అది కూడా విజయవంతమైంది. ఈ సినిమా శోభన ప్రధాన పాత్రలో నటించిన అస్త్రం అనే తెలుగు సినిమాకు హిందీ రీమేక్. అదే ఏడాది నవంబర్ 7న దాసరి నారాయణరావు దర్శకత్వంలోనే ఒసే రాములమ్మకి పనిచేసిన తారాగణం సాంకేతిక బృందంతో నిర్మించిన రౌడీ దర్బార్లో నటించారు. వాస్తవానికి ఒసే రాములమ్మ తర్వాత విజయశాంతికి ఆ స్థాయి విజయం లేదనే చెప్పాలి. 1998లో వచ్చిన శ్రీవారంటే మావారే ఆమెని అప్పటికి సుమారు దశాబ్ద కాలంగా ప్రేక్షకులు అలవాటు పడ్డ రఫ్ అండ్ టఫ్ పాత్రలో కాకుండా అమాయకత్వం కొంత, జానతనం మరికొంత కలగలిసిన తెలంగాణ పడుచు పాత్రల్లో విభిన్నంగా చూపించి కొంతవరకు విజయం సాధించారు. ఎక్కువ కాలం నిర్మాణంలో ఉండడం వల్ల, విడుదల అనంతరం సరైన ప్రచారం లేకపోవడం వల్ల ఈ సినిమా బాగున్నప్పటికీ ఆ స్థాయిలో విజయం సాధించలేకపోయింది. 1999లో వచ్చిన భారతరత్న పర్వాలేదనిపించింది. చోటి చోటి దొంగతనం మానివేరా అంటూ ఉదిత్ నారాయణ్తో కలిసి ఆమె పాడిన పాట అభిమానుల్ని అలరించింది. 2000 నుంచి 2006 కథానాయికగా విజయశాంతి సినీ ప్రస్థానంలో చివరి సంవత్సరాలుగా ఈ కాలాన్ని చెప్పుకోవచ్చు. 2000 సంవత్సరం నుంచి ఆమె నటించే చిత్రాల సంఖ్య క్రమంగా తగ్గిపోతూ వచ్చింది. ఈ మధ్య కాలంలో ప్రతి ఏటా కనీసం ఒక చిత్రమైన విడుదలైనప్పటికీ వాటిలో ఏదీ విజయం సాధించలేకపోయింది. శివాని, శాంభవి ఐపీఎస్, వైజయంతి, నాయుడమ్మ, ఇందిరమ్మ వంటి చిత్రాలు ఎప్పుడు విడుదలయ్యాయో కూడా తెలియకుండా ఇలా వచ్చి అలా వెళ్ళాయి. అదే సమయంలో ఆమె రాజకీయాల్లో అడుగుపెట్టడంతో సినిమా రంగానికి తగినంత ప్రాధాన్యత ఇవ్వలేకపోయారు. 1998లో విజయశాంతి బీజేపీలో చేరగానే తగినంత ప్రాధాన్యం లభించింది. పార్టీలో చేరగానే పార్టీ మహిళా విభాగమైన భారతీయ మహిళా మోర్చాకు కార్యదర్శిగా చేశారు. 1998 లోక్సభ ఎన్నికల్లో కడప నుంచి ఆమెను బీజేపీ అభ్యర్థిగా ప్రకటించారు. అప్పట్లో సోనియా గాంధీ కడప నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరగడంతో
ఆమెకు పోటీగా బీజేపీ విజయశాంతిని పోటీ చేయించాలనుకుంది. కానీ సోనియా గాంధీ కర్ణాటకలోని బళ్ళారి నుంచి పోటీ చేయడంతో విజయశాంతికి ఆ అవకాశం తప్పిపోయింది. ఆ తర్వాత ఆమె బీజేపీ నుంచి బయటకొచ్చి 2009లో తల్లి తెలంగాణ పేరుతో సొంత పార్టీ పెట్టినా దానికి స్పందన లభించలేదు. ఆ పార్టీలో ఆమె తప్ప ఎవరూ లేని పరిస్థితి ఏర్పడడంతో కేసీఆర్ కోరిక మేరకు టీఆర్ఎస్ లో విలీనం చేశారు. ఇలా రామలమ్మ ప్రయాణం బీజేపీ నుంచి మొదలై టీఆర్ఎస్ మీదుగా జరిగి కాంగ్రెస్ వరకు వచ్చి ఆగింది. 2014 ఎన్నికల్లో మెదక్ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిపోయాక విజయశాంతి పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. తెలంగాణ రాష్ట్రం నుంచి కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక ఆమె బయటికి రాలేదు, నోరు విప్పలేదు. ఆమె గురించిన వార్తలేవి మీడియాలో రాలేదు, ఏ కార్యక్రమంలోనూ కనబడలేదు, ఏ ఫంక్షన్ కు అటెండ్ కాలేదు. కఠోరంగా మౌనవ్రతం పాటించారు. ఆమె కాంగ్రెస్ లో ఉన్నారనే విషయం చాలా మంది మర్చిపోయారు. విజయశాంతి పేరుకే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు తప్ప ఆ పార్టీతో ఎటువంటి సంబంధం లేకుండా పోయింది. ఎలాంటి బాధ్యతలు లేవు. రాష్ట్రం విడిపోయినప్పుడు తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు చెబుతూ ప్రకటన విడుదల చేసినట్లు పత్రికల్లో వార్తొచ్చింది. 2019 ఎన్నికల సమయానికి కాంగ్రెస్ పార్టీలో మళ్లీ యాక్టివ్ అయ్యారు విజయశాంతి. ప్రభుత్వ తప్పుల్ని ఎప్పటికప్పుడు ట్విట్టర్, ఫేస్బుక్ వేదికగా నిలదీస్తూ దూసుకుపోతున్నారు. ఏదేమైనా 13 ఏళ్లుగా సినీ రంగానికి దూరంగా ఉన్న విజయశాంతి మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న సరిలేరు నీకెవరు సినిమాతో రీఎంట్రీ ఇస్తున్నారు. విజయశాంతి వ్యక్తిగత జీవితంపై ఎన్నో గుసగుసలు వినిపించేవి. ఆమె అవివాహిత అని కొందరు, 1987లో శ్రీనివాస్ ప్రసాద్ అనే యువకుడిని రహస్యంగా పెళ్లి చేసుకున్నారని, 2 పిల్లలు కూడా ఉన్నారని అనేవారు. కానీ ఓ సందర్భంలో విజయశాంతి వీటన్నింటిపై క్లారిటీ ఇచ్చారు. తనకు 17 ఏళ్లు ఉండగా తండ్రి చనిపోయారని, ఇంకో ఏడాదికే తల్లి కూడా కన్నుమూసిందని, దీంతో దిక్కులేని దాన్నైపోయానని, కథానాయికగా నిలదొక్కున్నప్పటికీ ఇంటికొస్తే తిన్నావా అని అడిగేవారే కరువయ్యారని వాపోయారు. అలాంటి సమయంలో నిర్మాత శ్రీనివాస్ ప్రసాద్ పరిచయమయ్యారని, తన కెరీర్ లో మైలురాయిలా నిలిచిన కర్తవ్యం ప్రొడక్షన్ లో కీలకంగా ఉన్న ఆయనతో తనకు సాన్నిహిత్యం పెరిగిందని చెప్పుకొచ్చారు. ఆయన చాలా సింపుల్ గా ఉండే వ్యక్తి కావడంతో 1988 మార్చి 29న తాము రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నామని విజయశాంతి చెప్పారు. ఓ సందర్భంలో ఢిల్లీలో ఓ ప్రోగ్రామ్ కి వెళ్తే తన భర్త ఫోటో తీసి ఒక ఆంగ్ల పత్రికలో ప్రచురించారని, హీరోయిన్లు ఇంత అందమైన భర్తల్ని ప్రజలకు తెలియకుండా ఎందుకు దాస్తారో అని క్యాప్షన్ రాశారని, నిజంగానే తన భర్త అందగాడని విజయశాంతి అన్నారు. తమ ఇద్దరికి పిల్లలంటే ఇష్టం, కానీ ఉద్యమం, పార్టీ అని మొదలుపెట్టాక తనకు పిల్లల్ని కనాలనిపించలేదని, తన దృష్టిలో ప్రజలే తన పిల్లలని, పిల్లలు పుడితే వారికి ఎక్కువ సమయం కేటాయించాలని, కొన్నిసార్లు నా పిల్లలు అనే స్వార్థం పెరుగుతుందని, అందుకే వద్దనుకున్నామని విజయశాంతి చెప్పడం విశేషం. ఏదేమైనా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగి రాజకీయాల్లో కాస్త నెమ్మదించిన విజయశాంతి రీఎంట్రీలో లేడీ బాస్ ఈజ్ బ్యాక్ అనిపిస్తారేమో చూద్దాం.